హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో రిషి కోరుకున్నట్టుగానే తనకి పాప అయితే పుట్టడంతో రిషి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక వస్తారని ప్రేమగా అలా దగ్గరికి అయితే తీసుకొని, నువ్వు నా కోరికని నెరవేర్చావు వస్తారా, నిజంగానే మా అమ్మే నాకు పుట్టింది అని చెప్పి హ్యాపీగా ఉండడంతో వస్తారా, నేను చెప్పాను కదా సార్, జగతి అత్తయ్యకి మీరంటే చాలా ఇష్టమని, మనకి మొదటగా పాపే పుడుతుందని చెప్పడంతో అవును వస్తారా అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక ఆ పాపను చూసుకుంటూ రిషి ఇక జగతిని తలుచుకుంటూ, అమ్మ నువ్వు మళ్ళీ నా కూతురుగా పుట్టావు కదా, నువ్వు పొందలేని ప్రేమని ఇప్పుడు నీకు ఒక తండ్రిగా అందిస్తానని మురిసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక వసుధార వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రిషి వసుధారతో, వసుధార నువ్వు ఏ పనులు చేయొద్దు, అన్ని పనులు నేను చూసుకుంటాను, నువ్వు పాపను మాత్రం జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. ఇక వస్తారా, ఏంటి రిషి సార్, అప్పుడంటే ప్రెగ్నెంట్ని కాబట్టి నన్నేం పనులు చేయొద్దన్నారు, ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా అని అంటుండడంతో, పర్లేదు వస్తారా నేను చూసుకుంటానని చెప్తుండడంతో ఇక మహేంద్ర కూడా అవునమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నా జగతిని మళ్ళీ నాకు ఇచ్చావు, నాకు ఇక ఏమీ వద్దు, పాపను చూసుకుంటూ నేను సంతోషంగా ఉంటాను, నాకు అచ్చం పాప జగతిలాగే అనిపిస్తుందని చెప్తూ ఉంటాడు. ఇక దాంతో వసార కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మనో కూడా చాలా సంతోషంగా ఇక వదిన మా అమ్మ మళ్ళీ పుట్టిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అందరూ చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇక రిషి వసుధార చాలా ప్రేమగా అయితే ఉండడంతో ఇక వసార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలాగే శైలేంద్ర వాళ్ళ నిజ స్వరూపం అన్నీ తెలియడంతో ఇక రిషి వాళ్ళకైతే అన్నీ తెలిసిపోతాయి. ఆ తర్వాత ఇక కాలేజ్ని అయితే మళ్ళీ మున్పటి స్థాయికి అయితే తీసుకొస్తాడు రిషి. ఇక పాప అయితే కొద్ది కొద్దిగా ఇక పెద్దగా అవుతూ ఇక రిషిని నాన్న అని పిలుస్తూ ఉంటుంది. దాంతో రిషి చాలా సంతోషంగా మురిసిపోతూ ఇక పాప నన్ను చూడు నాన్న అని కూడా పిలుస్తుంది. అప్పుడే పాప ఎంత పెద్దదైపోయింది వస్తారా, చూస్తూ ఉండంగానే పాప వచ్చినప్పటి నుంచి మన లైఫ్ చాలా మారిపోయింది కదా, అలాగే రోజులు కూడా ఎలా గడిచిపోయాయో కూడా ఇన్ని రోజులు అసలు అర్థమే కాలేదని చెప్తూ ఉంటే వసుధర అవును సార్, మనకి పాప పుట్టిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఉన్నాము, తను బుడి బుడి అడుగులు వేస్తూ ఇక మిమ్మల్ని నాన్న అని నన్ను అమ్మ అని పిలుస్తూ ఉంటే చాలా సంతోషం కలుగుతుందని చెప్పి ఇక రిషితో చెప్తూ ఉంటే అవును వస్తారా, మనం ఇలానే సంతోషంగా ఉండాలి, అంటే ఇప్పుడు పాప పుట్టింది, ఆ తర్వాత నాకు మళ్ళీ బాబు కావాలి, బాబు కోసం ప్లాన్ చేద్దామని సరదాగా చెప్తూ ఉండడంతో ఇక వస్తారా, ఏంటి రిషి సార్ ఒక్కరు చాలు అని అంటుంటుంది. ఇక రిషి లేదు వస్తారా, నాకు బాబు కూడా కావాలి, పాప పెద్దగైంది కాబట్టి మనం బాబు గురించి ప్లాన్ చేద్దామని చెప్తూ ఉండడంతో వసుధార చాలా హ్యాపీగా మురిసిపోతూ మీ ఇష్టం రిషి సార్ అని చెప్పి అయితే అంటుంది. ఇక ఆ తర్వాత వసుధారని రిషి ప్రేమగా వాళ్ళ దగ్గరికి తీసుకొని, వసుధార మనకి ఇక బాబు కూడా పుట్టాడనుకో, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తుండడంతో మాటలు బాగా నేర్చారు సార్ మీరు అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటే, నేను నిజం చెప్తున్నాను వస్తారా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వస్తారా పోండి రేషి సార్ అని అంటుంటే ఇక రేషి ఈరోజు నిన్ను వదిలేదే లేదండి, ఇక వస్తారని గట్టిగా అయితే దగ్గరికి లాక్కొని ఇంకా ముద్దయితే పెట్టబోతూ ఉంటే ఇక వస్తారా వదలండి రిషి సార్, పాప చూస్తుంది అని చెప్తూ ఉండడంతో అయినా తను చిన్న పిల్ల తనకేం తెలుసని ఇక అంటూ ఉండడంతో ఇక పాప వాళ్ళిద్దరిని చూసి అలా ఇక కళ్ళు మూసుకోవడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ అయితే ఉంటారు. ఫ్రెండ్స్ ప్లీజ్ సరదాగా ఇలా చెప్తున్నాను, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.